నమస్కారం. మన హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైన విషయం మీ అందరికీ తెలుసు. పర్మనెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టడానికి కూడా మొన్ననే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన మాసంద్రం గండి దగ్గర 36 ఎకరాల భూమి కేటాయించబడ్డది. అక్కడ సర్వే చేసిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా మన పాలిటెక్నిక్ కాలేజీలో కొత్త ఆర్డీఓ ఆఫీస్ పక్కన టెంపరీగా నడపబడుతుంది మన ఇంజనీరింగ్ కాలేజ్. దాంట్లో 240 సీట్లు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు 64 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. హాస్టల్ వసతి లేదక్క కొంత అడ్మిషన్ ముందుకు రాలేదు పిల్లల తల్లిదండ్రులు. ఇప్పుడు మన మంత్రి గారు ప్రత్యేకంగా మళ్ళా స్పాటు లాగా ఈ నెల 24, 25 దాకా అంటే ఇవాళ 6వ తారీఖు, మనం 6, 7వ తారీఖులో ఉన్నాం. ఇంకొక 15 రోజుల దాకా పర్మిషన్ తీసుకున్నాడు. కాబట్టి మన జిల్లాల సిద్దిపేట జిల్లా, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ మన ప్రాంత పిల్లలంతా, మన నియోజకవర్గ పనులు ఖచ్చితంగా చదవాలనే ఆసక్తి ఉంటే అమ్మాయిలు, అబ్బాయిలు మీ పేర్లు వచ్చి మన ఇంజనీరింగ్ కాలేజీలో తిరుపతిరెడ్డి గారు ప్రిన్సిపాల్ ఉంటారు, అక్కడ స్టాఫ్ ఉంటుంది. మీ పేర్లు ఎన్రోల్ చేసుకోర్రి. హాస్టల్ వసతి కూడా ఉంటుంది. మీ పేర్లు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ తర్వాత కూడా తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఫోన్ చేసి కూడా మీ పేరును ఎన్రోల్ చేయించుకోవచ్చు. మన ఇంజనీరింగ్ కాలేజీలో మినిమం 120 మంది దాకా ఉంటే చాలా బాగుంటుంది. 60, 120, 244 కోర్సులు ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ కోర్సులు. భవిష్యత్తులో మన పిల్లలకు చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న కోర్సులు. వేరే దేశాలల్లో, మన దేశంలో కూడా ముంబైలో, తర్వాత ఢిల్లీలో, బెంగళూరులో, హైదరాబాద్లో జాబులు దొరికే అవకాశాలు ఉన్న కోర్సులు. ఈ ప్రాంతంలో మన చదువుకునే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఇయ్యాలటి నుంచి ఇంకా 15 రోజుల దాకా సీట్లు దొరికే అవకాశం ఉంది. స్పాట్ సెలక్షన్ లాగా మీరు వచ్చి జైన్ గారి ఆసక్తి ఉన్న వాళ్ళు మీ స్నేహితులు కూడా చెప్పుర్రి. తల్లిదండ్రులు కూడా దీనికి ముందుకు రండి. మేధావులు, అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించి మన ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ అయ్యేటట్టు చూడండి కోరుతూ, మంత్రి గారు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇప్పించారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ దృష్టికి తీసుకొస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.